హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు 22 ఆగస్టు చూసుకోవచ్చు మీరు. పైన అయితే మనకి మట్టి వర్క్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. పడగలకి మొత్తం వచ్చేసింది చూడండి మట్టి వర్క్. ఇప్పుడు కిరీటం వర్క్ అవుతుంది. అండ్ మొత్తం ఇక్కడ నుంచి కూడా మొత్తం చూసుకోవచ్చు. ఫేస్ వర్క్ అయితే వెనక అయితే అయిపోయినాయి. ఇటు సైడ్ కూడా చూసుకోవచ్చు, ఇటు కూడా స్టార్ట్ అయినాయి. అండ్ కింద కూడా పాదాల దగ్గర అయితే మనకి వర్క్స్ స్టార్ట్ అయిపోయినాయి చూసుకోవచ్చు. అండ్ కొత్త విగ్రహాలు వచ్చేసినాయి మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్. అవి ఏందో దగ్గరికి వెళ్ళి మీకు చూపిస్తా, అసలు ఏం వర్క్స్ అవుతున్నాయో మొత్తం అప్డేట్ ఇస్తా. చూసుకోవచ్చు సోమనాథ్ జ్యోతిర్లింగానికి సంబంధించిన అయితే వర్క్స్ అయితే ఇక్కడ అయిపోయినాయి. లింగం చూసుకోవచ్చు అండ్ వెనక శివుడు చూసుకోవచ్చు మనకి పైన. మీరు ఎంత పెద్దగా వచ్చిందో మనకి సోమనాథ్ జ్యోతిర్లింగ. అండ్ వెనక శివుడు చూసుకోవచ్చు మీరు. మీరు శివలింగం ఎట్లా వచ్చిందో సైడ్ నుంచి ఇట్లా అభిషేకం చేస్తే పాలు ఇడికెళ్ళి వచ్చేస్తాయి కదా, వాటర్ పాలు అవన్నీ వస్తాయి కదా, సో ఆ స్టైల్ ఏడుంది. అండ్ ఇక్కడ అయితే మనకి మట్టి ఎట్లయితే కలుపుతున్నారో చూపిస్తా. గడ్డి మట్టి ఇక్కడ టీమ్ ఉంది చూడండి. ఇక్కడైతే మొత్తము టీము గడ్డి మట్టి అయితే మిక్స్ చేస్తారు. ఒకళ్ళ మధ్యలో ఉండి అట్లా నొక్కుతారు. సో ఇట్లా మిక్చర్ గట్టిగా అయినాక అన్ని మనకి మొత్తం వాడుకుంటారు అనమాట. ఇక్కడ కూడా మట్టి అంతా ఇక్కడ ఉంది ఇట్లంలో. అండ్ ఇదంతా ఇక్కడ జరుగుతుంది. మీకు ఋషిముని చూడవచ్చు. ఋషిమునిది మీరు చూడవచ్చు విగ్రహము. ఇక్కడ రైట్ సైడ్ అయితే గణేశుడు రైట్ సైడ్ అంత మంచిగా అయింది చూడండి. చాలా మంచిగా చేశారు ఇక్కడ. అండ్ ఇక్కడ కాళ్ళ దగ్గర కూడా వర్క్స్ జరుగుతున్నాయి. పంచకు సంబంధించిన వర్క్ కూడా మధ్యలో అవుతుంది చూడండి. మొత్తం రెడీ చేసేసుకున్నారు. ఇదైతే మనకి మెష్ వాడుతారు ఇక్కడ. మధ్యలో అయితే మనకి మెషింగ్ కాలేదు. ఇక్కడైతే కింద అయితే మెషింగ్ అయిపోయింది. కాళ్ళు చూసుకోవచ్చు మీరు. అండ్ ఇక్కడ మధ్యలో మెషింగ్ వర్క్ చేస్తారు ఇప్పుడు పంచకి. ఇది శ్రీకృష్ణుడు బొమ్మ అంట. మన తెలియదు అవుట్పుట్ వచ్చే వరకు. వాళ్ళు అయితే చెప్తారు ఇప్పుడు వర్కర్స్ అడిగితే శ్రీకృష్ణుడు బొమ్మ అయితే జరుగుతుంది ఇక్కడ అని చెప్పారు. చూసుకోవచ్చు ఎట్లా రెడీ చేస్తారు మరి మనకు తెలియదు. ఇక్కడ మనకి గద కూడా ఉంది కదా, మనకి ఎట్లా అవుతుందో ఈ లాస్ట్ అవుట్పుట్ మీకు చూపిస్తా. అన్నవాళ్ళు చూడండి మొత్తం చేసేస్తారు. ఇక్కడ కింద మొత్తం స్టేజ్ వరకు అవుతుంది. అండ్ ఇక్కడికి వస్తే మనకి కాళికాదేవిది అయితే ఆల్మోస్ట్ విగ్రహం కంప్లీట్ అయిపోయింది. అండ్ కింద శివుడు ఉంటాడు ఇక్కడ. అంటే పిక్చర్లు ఉన్నట్టే చెప్తున్నా. శివుడు మ్యాక్సిమమ్ కాళికాదేవి కాళ్ళ కింద ఉండేది. ఇక్కడ చూసుకోవచ్చు మీరు. అండ్ ఇక్కడ కాళికాదేవిది మనకి చేతులు కూడా అయినాయి. ఇక్కడ కూడా ఒకటి ఉన్నాయి చూడండి కింద. ఇట్లా కట్టేసి అయితే చేస్తారు చేతులు అయితే. అండ్ కిందకెళ్ళి చూడండి చేతులు చూసుకోవచ్చు మీరు. ఇటు 3 అటు 3 వచ్చేసినాయి. అండ్ పైన ఫేస్ తీసుకోవచ్చు. ఇక్కడైతే వర్క్స్ ఇది అసలు పైన ఏమవుతుందో మొత్తం పైకి వెళ్ళి మొత్తం చూపిస్తాం మీకు. చూసుకోవచ్చు లెఫ్ట్ సైడ్ మనకి గణేశుడి ఫేస్ అయితే రెడీ అయిపోయింది. చూసుకోవచ్చు మట్టితోటి మనకి మొత్తము కింది దాకా చూడ అనిపిస్తుంది చూడండి మీకు. వీళ్ళు పైకి అయితే ఇట్లా తెచ్చుకుంటారు అన్నమాట తాడుతోటి. బ్యాగులు కానీ మట్టి కానీ ఏమైనా కానీ ఈ తాడుతోటి పైకి లాక్కుంటారు కిందికి ఇచ్చి. ఫేసెస్ కి మెషింగ్ అయితే అయిపోయింది చూసుకోవచ్చు. ఇక్కడ దాకా మొత్తం మెషింగ్ అయితే చేసేసుకున్నారు. అండ్ మనకి పడగలు కిందికి చూపించినా కదా, మొత్తం అయితే అయిపోయింది. మనకి మట్టి వర్క్ అయితే చేసేసారు. ఎన్కట్ చేయాలి, ఇదంతా కంప్లీట్ చేయాలి. ఇంకా ముందుకెళ్ళి మొత్తం కంప్లీట్ అయిపోయింది. మీకు దగ్గరికి వెళ్ళి చూసుకుంటే మెష్ ఉంది కదా, మెష్ లోపల మీకు మట్టి కనిపిస్తుంది చూడండి. కనిపిస్తుందా? మెష్ లోపల మట్టి ఇట్లా పట్టుకుంటుంది అనమాట మనకి. ఆ మట్టి ఇంకా గడ్డి ఆ మిక్చరు. సో మొత్తము ఇక్కడ హెడ్ దగ్గర అయితే మీకు వర్క్స్ అయితే ఇది అప్డేట్. ఈ లెఫ్ట్ సైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఆ రైట్ సైడ్ అంటే సెకండ్ హెడ్ కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. అన్న వాళ్ళు మెయిన్ హెడ్లు ఉన్నారు. మేబీ ఇప్పుడు మెయిన్ హెడ్ వర్క్స్ కూడా స్టార్ట్ అయిపోతాయి. అండ్ ఇక్కడ కూడా స్టార్ట్ కావాలి. సో ఫాస్ట్గా అయితే పనులు. ఇన్ని రోజులు లేట్ అవుతుంది అనుకున్నాం కదా, చాలా ఫాస్ట్గా అవుతున్నాయి వర్క్స్ అయితే. అండ్ పైన అప్డేట్ ఇది. కింద కూడా అసలు ఏం వర్కర్స్ ఏం చేస్తారు అనేది కింద ఫ్లోర్లో కూడా చూపిస్తాం ఒకసారి. లెట్స్ గో. మీకు మధ్య ఎట్లా పెట్టేసుకోరు మొత్తము. చిన్న చిన్న గడ్డి కూడా వేసేస్తారు దీంట్లో. అండ్ అక్కడ మిక్చర్ జరుగుతుంది చూడండి. అంత మిక్స్ అయితే చేసేసుకుంటారు అక్కడంతా. అండ్ ఇక్కడైతే మనకి అన్న వాళ్ళు అయితే మొత్తము ఇంకో కింద ఉన్నారు కదా టీము. ఈ టీం అయితే మెటీరియల్ మొత్తం పైకి దేవుడు అండ్ కింద ఫేసెస్ దగ్గర కూడా పనిచేస్తారు కూడా అన్న వాళ్ళు. వాళ్ళంతా ఇక్కడ చేసుకుంటారు. ఒకసారి దగ్గరికి అసలు ఏం చేస్తారో చూపిస్తారు. ఇక్కడ రెడీ చేసి పెట్టుకున్నారు చూడండి. ఇవే అక్కడ మనకి ఫేసెస్ దగ్గర పోతాయి. ఫేసెస్ దగ్గర పోయి ఇవి అక్కడ ఇట్లా ప్యాచ్ లెక్క పెడతారు అనమాట.
ఇట్లా గోడకి పిడికేస్తారు కదా, ఆ టైప్లో గట్టిగా వేసేసి మొత్తం అయితే రెడీ చేస్తారు అక్కడ. గణేశుడు తొండడానికి అయితే మెషింగ్ చేస్తున్నారు చూడండి. సో ఇక్కడ మెషింగ్ వర్క్స్ అయితే అవుతున్నాయి. అండ్ అక్కడేమో టీము మనకి మొత్తం ఈ మట్టి అయితే అప్లై చేస్తారు. మెషింగ్ వర్క్ ఈ నుంచి కిందకి అయిపోతుంది. మ్యాక్సిమం ఈ రోజులో మొత్తం గణేశుడిది అయితే మెషింగ్ వర్క్ అయితే కంప్లీట్గా అయిపోతుంది. అండ్ మీకు ఫేసెస్ దగ్గర కూడా ఏమేమి చేస్తారో అసలు దగ్గరికి వెళ్ళి చూపిస్తారు. ఇది చూసుకోవచ్చు. ఇప్పుడు కిందికి వెళ్ళి చూపిస్తాం మీకు. తొండం దగ్గర చూడండి, తొండం దగ్గర మొత్తం మట్టి పెట్టేసారు. అండ్ ఫేస్ కూడా మొత్తం ఇటు సైడ్ అయితే రెడీ అయిపోయింది. అక్కడ కూడా సెకండ్ గణేశుడు హెడ్ కూడా మొత్తం అంతా రెడీ అయిపోయింది. కింద తొండం దగ్గర అయితే మనకి ఇంకా మట్టి రావాలి, ఇదే ఈ మిక్చర్ రావాలి, అంతే ఇక్కడ అప్లై చేసేస్తారు. సో ఇక్కడ వర్క్స్ అయితే ఇంత కంప్లీట్ అయినాయి. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.